అందరికీ కూడా తప్పుడు సమాచారం చేరవేస్తున్నాం కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున మా మీద బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు కానీ ఇవి కూడా నెరవేర్చకుండా 1-2 పథకాలు ఇచ్చి మేము అన్నీ చేశామని చెప్పుకుంటూ ప్రజలకు వెన్నుపోటు వచ్చారు భావంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని స్టేట్ కాల్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం మేరకు మంత్రాలయం నియోజకవర్గం సంబంధించి కోసిగిలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నాక దాదాపు కనీవిని ఎరగని రీతిలో 8,000 నుంచి 10,000 మంది వరకు కూడా అక్కడ కార్యకర్తలు అయితే, నాయకులైతేనేమి, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే తీసుకున్న విద్యార్థులు అయితేనేమి, రైతులు వాళ్ళందరూ కూడా ఆ నిరసనకు సంఘీభావం దగ్గర దాదాపు తరలి రావడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి కోసిగి వెళ్ళే తరుణంలో వాళ్ళ ఇంటి ఇన్ఛార్జ్ ఇచ్చి ముందు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి, ఖచ్చితంగా రోడ్లో ఉంది కాబట్టి ఆ దారి మీద వెళ్ళడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి వీడియోలు కూడా చూసినాను నేను. అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తే కర్ర తీసుకొని వచ్చి మా వాళ్ళ మీద రావడం జరిగింది. వెనక ఇంకొక పిల్లోడు ఉన్నాడు, అదే సార్ పిల్లోడు దూరం చూసిన సర్పంచ్ భర్త అనుకుంటా, లేకుంటే వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఎవరో వాళ్ళ కార్యకర్తలే రాయి తీసుకురావడం జరిగింది. రాయి ఒకసారి మన వాళ్ళ మీద వేస్తే ఇంకోసారి రాయి వేస్తున్నాడు తరుణం మన వాళ్ళకి అడ్డుకోవడం జరిగింది. ఈ చిన్న ఘర్షణ అయితే జరిగినది. ఇంతేగాని ఆ ఇంటి ముందు బాణాలు వదలడము, ఇంట్లోకి రాళ్ళు తీసుకురావడము, లేదా కేకలు పెట్టినారనడము, లేదంటే వాళ్ళని ఏదో తిట్టినారని చెప్పి ఇవన్నీ అవాస్తవం. ఈ విషయం జరిగి అక్కడే మనం కూడా ఎమ్మెల్యే గారి పర్సనల్ గన్మ్యాన్ అయితే వాళ్ళందరినీ కూడా మన వాళ్ళని కూడా ఎవరైతే కొట్లాడుకుంటారో వాళ్ళందరూ కూడా పెట్టి తీసుకొని మళ్ళీ కార్యక్రమం ముందు సాగడం జరిగింది. దీన్ని చిన్న విషయాన్ని వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికో, లేకుంటే రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, ఇటువంటి భయభ్రాంతులు గురి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారనో రకరకాల ఉద్దేశాలు వాళ్ళకు ఉండిండొచ్చు. ఏ ఉద్దేశం అయినప్పటికీ కూడా అటువంటివన్నీ చేయడానికి మనం ఎప్పుడైతే ప్రోగ్రాంకి వెళ్ళిపోయినామో ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలు ఫోన్ చేసి మా ఇంట్లోకి దాడి చేసినారు, నేను అందరు దాన్ని లేదంటే మనకి ఈ విధంగా జరగడం జరిగింది, మీరందరూ మీటింగ్ ఉంది అని చెప్పి అందరిని పిలిపించుకొని రెచ్చగొట్టారు. ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇటువంటి చర్యలు గతంలో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారంలోనూ ఎప్పుడు జరగలే. అటువంటివి కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో తెరలేపడం జరిగింది. మళ్ళీ ఏం చెప్తున్నావు, మా కార్యకర్తలు అందరూ సంయమనం పాటించినారు, మళ్ళా జరిగితే మంత్రాలయం సిచ్యువేషనే మారిపోతుంది. అంటే మంత్రాలయం సిచ్యువేషన్ ఏ విధంగా మారిపోతుందో, మరి నువ్వు ఏ విధంగా మారుస్తావు మేము కూడా చూడాలనుకుంటున్నాం. మళ్ళా జరిగితే అంటున్నావు కదా, ఖచ్చితంగా నీళ్ళు రోడ్డుకుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఇంకా మిగిలిన వామపక్ష పార్టీల తరఫున ఎవరైనా కానీ నీ ఇంటి ముందు ర్యాలీగా పోవచ్చు, ఇంకోటి పోవచ్చు, రోడ్డు నీది కాదు, ఇల్లు నీది. నీవు అటువంటి వాడు ఇంటి ముందు పోకుండా కొంచెం లోపలికి కట్టుకోవాలి, లేకుంటే అటువంటివన్నీ చూసి చూడట్టు వెళ్ళిపోవాలి. రోడ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రతిదానికి నీ ఇంటి ముందు వచ్చినట్టు కొడతాము, చూస్తాము, భయభ్రాంతికి గురి చేస్తామంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కూడా చేతులు గాజులు తడుకొని కూడా ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్తున్నావు, ఆ విషయాన్ని నువ్వు ఖండించకపోగా ఈ విషయాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక వాహనాన్ని తగిలిపెట్టి, ఒక మోటార్ సైకిల్ తగిలిపెట్టి ఇంత దాడులు చేసి నీ వాళ్ళని నువ్వు ఖండించకపోగా చేసిన తప్పుని సమర్థిస్తూ మళ్ళా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఏమని, వాల్నారెడ్డి గారు ఇటువంటివి నా ఇంటి ముందు వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నావు, మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేసినారు ఆ రోజే. అప్పుడు రాష్ట్రంలో, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ మండలు అందరూ కూడా తక్కువ రావడం జరిగింది. మా నాయన పులి, ఆ పులి గడప పులే పుడుతుంది అన్నావు. సరే, మీ నాయన పులే, నువ్వు పులి పిల్ల, మీ నాయన పులి అని, నువ్వు పులే, పులి పిల్ల పులే అంటారులే. అప్పుడు మీ నాయన పులి అయినప్పుడు
మీ నాయన చంపాలని మీ నాయన గతంలో ఆయన చనిపోయినాడు ఎప్పుడు కూడా ఆయన ఆ మాట ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో కానీ ఇంకోదారు ఎక్కడ చెప్పడం జరగలేదు కాబట్టి మాకు కూడా తెలియదు. ఆయన నీకు చెప్పిపోయినాడేమో, మరి చెప్పినప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు కదా. 2014లో మేము గెలిచిన 2009 ఎమ్మెల్యే గెలిచినాము, టీఆర్పీని ఓడిపోయినాం. మళ్ళీ వచ్చి సంపదామని తెలుసు కదా, మేము సంపదామని తెలిసినప్పుడు మా పార్టీలో చేరి మా వెనక ఆడి పిలిచి అటుకు వస్తుంది. మరి అప్పుడు సంపదామని మీకు భయం లేదా? అటువంటి చేసేవాళ్ళే అయితే మేము మా వెంట పెట్టుకొని మేము తిప్పి నిన్ను 4 సంవత్సరాలు కాపాడడం జరిగింది. మళ్ళీ తర్వాత 2014లో మీ సీట్ వస్తున్నా పోయినావు, సీట్ రాలే, తిక్కారెడ్డి పంచని చేయను. కానీ తిక్కారెడ్డి కూడా చేయలే ఆ రోజు. నువ్వు ఆ రోజు గుట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాతో కావచ్చు, ఎంపీ క్యాండిడేట్తో కావచ్చు, నువ్వు లోపల లాలూచిపడి పార్టీ ద్రోహం చేయడం జరిగింది. మరి పులి ఎప్పుడైనా ఇట్లా పని చేస్తుందా? పులి అట్లా పని చేయదు కదా. పులిలాగే బతకాల. అది చచ్చినా బతికినా ఒకటే. బాలనారెడ్డి దగ్గర రాకూడదు అసలు. పులి కదా, నీ పులిలాగే ఉండాలి. అవసరం ఉంటే అధికారం ఉంటే పులి, అధికారం లేనప్పుడు గోడ మీద పిల్లి. అధికారం లేనప్పుడు గోడ మీద పిల్లి అంటే 5 సంవత్సరాలు వాడుకుంటారన్నమాట. ఎవరు అధికారం అంటే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాడుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ అధికార పార్టీ వస్తుంది, మళ్ళీ దాంట్లో కూడా నీ పుల్లు అన్నారు. నీ పులి గురించి తెలుసు, పులి పిల్ల గురించి తెలుసు. ఇదే మళ్ళీ సరే ఓసారి అంటూ మీ నాయన చెప్పలేదని లేదు, మళ్ళీ 19లోనే చెప్పింటాడు. 5 సంవత్సరాల గ్యాప్లో ఒకసారి చెప్పింటాడు నాకు సంపాలనుకున్నారా. మరి మళ్ళీ 2019లో మా పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, బాలనారెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరి నాకు గుర్తించండి, నాకు ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేదు అంటే నిన్ను గుర్తించి ఆ రోజు జిల్లా స్థాయిలో తీసుకుని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ చేస్తే ఆ రోజు అనేక మంది రైతులు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రకరకాల వాళ్ళతో పర్సంటేజ్ తీసుకున్న నువ్వు బీసీల గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. సరే మరి అప్పుడైనా ఊపినే ఉన్నావా? మళ్ళా 4 సంవత్సరాలు మీరు అందరూ తెలుసు. నా దగ్గరికే ఎమ్మెల్యే గారి దగ్గర పోయే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు నా దగ్గరికే వచ్చి మాధవరం విషయంలో ఏ విషయం ఉన్నా చెప్పి పనులన్నీ చేయించుకొని నీకు ఏకచక్రాధిపత్యంగా నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీకు విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నీ నీకే నీ ద్వారానే పనులు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్లు కూడా రావడం జరిగింది. ఆ రోజు మేమే గ్రామంలో చిచ్చు పెట్టాలి అనుకుంటే, బీసీల మధ్య చిచ్చు పెట్టాలి అనుకుంటే రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, మా తరఫున ఉన్న అభ్యర్థులు కావచ్చు, మేము రాజీ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి కానీ తగిలిని పోటీ పడితే ఇద్దరు చిచ్చుపడి కొట్లాడుకుంటారనే ఆలోచన మాకు ఉండింటే ఆ సర్పంచ్ ఎన్నికలు జరిగేవి. అట్లా ఉండకూడదు, ఇద్దరు కూడా బాగుండాలా, వాళ్ళిద్దరు కూడా కొట్లాడుకోకూడదు అని రాజశేఖర రెడ్డి గారి సర్పంచ్ అభ్యర్థిని అయితేనేమి, మా తరఫున సర్పంచ్ అభ్యర్థినేమి విత్డ్రా చేయించి 2.5 సంవత్సరాలు మీరు ఉండండి, తర్వాత 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వండి అని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చి ఆ మాట ప్రకారం సర్పంచ్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదని ఒకసారి ఆలోచించి మరి ఈ సర్పంచ్ తర్వాత 2.5 సంవత్సరాలు మాట మీద నిలబడినావా? పులి ఎప్పుడు మాట మీద నిలబడాలి. పులి కానీ పులి పిల్లలు మాట మీద నిలబడాలి. 2.5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమో మీరు చెప్పినారు ఈ విధంగా మీరు వాళ్ళని అడిగి నాకు సర్పంచ్ 2.5 సంవత్సరాలు నా పేరు ఇప్పించండి అని అంటే నా అందులోపల నువ్వు చేయి దాటేయడం జరిగింది, మాట తిప్పేయడం జరిగింది. ఇట్లా నువ్వు పులి 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 అని చెప్పుకుంటున్నాను. పులి అప్పుడు ఒంటి మాట మీద ఉంటుంది, ఎంత కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి పోదు, ఎవరిని చేయి దాపదు, ఎవరిని వేయనదు. ఇవన్నీ కూడా పులికి ఉన్నటువంటి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్లు ఏ ఒక్కటి కూడా నీ దగ్గర దగ్గర పులిగా పోల్చుకోవడమే పులికి సిగ్గుచేటు. నీకు కాదు, ఆ జంతువుకే సిగ్గుచేటు. ఇట్లా నీ ఎంతసేపు ఉన్న ఇటువంటి దాడులు చేసి భయపెట్టాలా చూడాలా అనుకుంటే భయపడే ప్రసక్తి లేదు. ఈ దాడి నేను మొదలు పెట్టినావు కదా, దీని పర్యావసనాలు నువ్వు ప్రతిరోజు కానీ ఇప్పటి నుంచి ఎక్కడ ఏ దాడి జరుగుతుందో, ఎక్కడ ఎటువంటి జరుగుతాయో అది నీవు నీ కార్యకర్తలు భయపడుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య అయితే తీసుకుంటాం. దీనికి తొందరలో కూడా ఇటువంటి వాటికి బుద్ధి చెప్పే విధంగా కూడా మా కార్యాచరణ కూడా ఉంటుంది. ఎందుకంటే నీ ఇంటి ముందు పిల్లలందరూ నీకే అంత తెగింపు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు ప్రతిపక్షం నుంచి వచ్చాను. మాకే ప్రతిపక్షం కొత్త కాదు, మాకు కాదు, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరికీ కొత్త కాదు. మేము ఎవరు భయపడేవా ప్రసక్తి లేదు. ఆ రోజే సంయమనం పాటించిన బాలనారెడ్డి గారు ఎస్పీ గారు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు ఇది దయచేసి నా మాట వినండి, మీరు అక్కడ పోతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, మీరు వాళ్ళు మళ్ళీ పరస్పర దాడులు చేసుకుంటే సమస్య అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతోనే బాలనారెడ్డి గారు సంయమనం పాటించి
అంతమంది నీ దగ్గర ఎంతమంది ఉన్నారు దానికి రెండింతలు నా దగ్గర ఉన్నా కూడా ఒక్క అడుగులు ముందుకు వేయకుండా బీసీలు ప్రజలు మన మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకి నష్టపోతున్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు సమయంలో పాటించడం జరిగింది. ఇది కావాలంటే మీ ఎస్పీ గారిని కూడా అడిగాను, ఫోన్ చేసినారా లేదా, చెప్పినారా లేదా, ఎమ్మెల్యే గారు ఆ మాట మాట్లాడినారా లేదా అని అడిగాను. దీన్ని పోయి మళ్ళీ కృష్ణమ్మ గారు నేను వచ్చి రెడ్డన్న గారు మా బీసీలు అంటే చులకన, అమ్మ నీ బీసీలు అంటే మాకు చులకన కాదు తల్లి, బీసీలు అంటే ప్రేమ, మా చూస్తున్నది కూడా బీసీలే, మేము ఎప్పుడు కూడా బీసీలకు రాంపురం రెడ్డి సోదరు కూడా పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఏ విషయమైనా కావచ్చు బీసీలకు ముందు పెట్టి మేము వాళ్ళు పెద్ద పీట వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా ఇంతమంది బీసీ సోదరులు మా వెనక ఉండి మమ్మల్ని 4 సార్లు గెలిపించడం జరిగింది. మేము అదే తప్పుడు కాబట్టి మేమే గ్రామాల్లో చిచ్చు పెట్టింటే బీసీ సోదరులు మా వెనక ఉండే ప్రసక్తే లేదు. ఈ పాటికి గడవరామ ఎమ్మెల్యే అవుతుండే, రామిరెడ్డి ఎమ్మెల్యే అవుతుండే, అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి కూడా ఎమ్మెల్యే అవుతుంది. మేము అటువంటి పరిస్థితులు కానీ అటువంటివి చేసింది చేయలేదు. కాబట్టి బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వాళ్ళు మా వెనక కుటుంబ సభ్యుల్లా నిలబడి మమ్మల్ని 4 సార్లు గెలిపిసుకోవచ్చు. ఇదే మీకు అంత బీసీల మీద ప్రేమే ఉంటే మీ బీసీల మీద ప్రేమే ఉంటే రేపు రాబోయే సర్పంచ్ గారి ఇంకోటి కానీ అంతా బీసీలే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ తరఫున బీసీకి పంచుదాం, ఇనామస్ చేద్దాం. బీసీలే కదా కొట్లాడేది, పార్టీ ఏదైనా బీసీ కదా, బీసీ ప్రేమ ఉంది కదా. 4 ఎంపీలు ఉన్నాయి, 4 జెడ్పీటీస్ ఉన్నాయి, దాదాపు 100 వరకు సర్పంచులు ఉన్నాయి, 90 సర్పంచులు ఉన్నాయి. వాటన్నిటి కూడా అందరు బీసీలకి ఒకవేళ పార్టీ కూడా తొలగానుకుంటే కూడా ఇండిపెండెంట్గా అందరికి పంచుతాం. మరి దాన్ని మీకు సమర్థమేనా? బీసీలో ప్రేమ ఉంది కదా, మరి ఈ విధంగా చేయడం మేమైతే మా పార్టీని ఒప్పించుకోవడం ఏదో చేసి కూడా పార్టీ సింబల్ లేకుండా మా వాళ్ళందరూ కూడా సగం వరకు బీసీలు మీ సగం బీసీలు పెట్టి పోటీ లేకుండా వాళ్ళకి ఖర్చు లేకుండా ఊళ్ళో గలాటలు లేకుండా జరుగుతాం. మరి దీని మీద సమర్థమేనా? ఇవన్నింటినీ మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకొని బాలనారెడ్డి గారి కథేమి మీ కథేమి, ఒకసారి ఇన్ఛార్జ్ అయ్యి నువ్వేదో పోలీసులు మాటినంత మాత్రాన్ని నువ్వు ఇట్లే ఉంటావు శాశ్వతం అనుకుంటే పొరపాటు. మేము అధికారం అన్నది ఎవ్వరికీ శాశ్వతం కాదు, అధికారాలు మారుతుంటే పోతుంటాయి. మనకి శాంతి భద్రతలు కాపాడడమే నియోజకవర్గ నాయకులుగా మా బాధ్యత కావచ్చు, నీ బాధ్యత కావచ్చు. శాంతి భద్రతలు కాపాడడమే మన బాధ్యత. ఎక్కడ గ్రామాల్లో నిన్నటికి మొన్న మన పులికనం గ్రామంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి అట్లనే పొలాలు వెళ్తున్న రైతులు సర్పంచ్ వాళ్ళని అనవసరంగా రస్తా బంద్ చేయించి ఇట్లా రస్తా లేదు అని చెప్పి ఆ రస్తా గట్టబెట్టి డీలర్ ఇవ్వండి, రేపు సర్పంచ్ మీరు పోటీ చేయకూడదు, ఎటువంటి బెదిరింపులు చేస్తాను. మళ్ళీ ఏమంటావు, నేను గ్రామాల్లో చిచ్చు పెట్టాను, అందరినీ బాగా కాపాడుకుంటాను, ఒకవేళ ఇద్దరు తప్పి ఎస్ఐ గారు చెప్పి నేను అంతా బ్యాలెన్స్ చేస్తున్నాను. వాళ్ళు ఇదే రంగాపురం గ్రామంలో చిన్న పిల్లలను వాళ్ళేదో కొట్లాడుకుంటే జనరల్గా నార్మల్ సెక్షన్ పెట్టింటే దాన్ని మళ్ళీ అటెంప్టివ్ మర్డర్ కింద, అంటే ఇవి రెచ్చగొట్టేవా కాదా, ఈజీలు రెచ్చగొడుతున్నట్లే కదా, గ్రామంలో చిచ్చు పెడుతున్నట్లే కదా. చిన్న ఇష్యూని అటెంప్టివ్ మర్డర్ చేసి దాదాపు 4 రోజులు లోపల ఉండడం జరిగింది. మరి దీన్ని రెచ్చగొట్టే తప్పమంటారా లేకుంటే సామరస్యం పరిష్కరించడమంటారా? మీడియా ద్వారా మీరందరూ ప్రజలందరూ గమనించాలా. అయ్యా మళ్ళా చెప్తున్నాను, ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరిగితే మీరెవరో అంటున్నారంట మీ కార్యకర్తలు ఇంకోరు కానీ ఇది శాంపులే సినిమా ఉంటుందని ట్రైలర్ మీరు చూపించినారు, నెక్స్ట్ ఇటు చెప్తే సినిమా మేము చూపిస్తామని ఈ